హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో లిరిక్స్తోనే ఉంటుంది వీడియో. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్లోకి వచ్చేసి ఫస్ట్ గ్రూప్ ఉందా, గ్రూప్లోకి పైన క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీకు ఫోటో ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫోటో మీరు రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని 2 ఫింగర్స్తోని ఫోటోని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి అంతే. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మీకు ఫోటో ఇలా వస్తుంది. సెకండ్ ఫోటో కింద సెకండ్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే ఫోటో మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేసుకొని 2 ఫింగర్స్తో మీరు ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి 24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు ఇలా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకోండి. ఫుల్ కంపోజిషన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఇలానే ఫొటోస్ యాడ్ చేయండి. ఫొటోస్ లాస్ట్ వరకు ఎండ్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి షేప్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. షేప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసి బిట్మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 4.26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది మనకు. 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 7.17 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 10.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 13.4 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసేయండి. ఫోటో మీకు అడ్జస్ట్ కాకపోతే ఫోటో 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ మళ్ళీ చేసుకోండి. రెండో ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. గత 6.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. ఫోటో అడ్జస్ట్ కాకపోతే ఫోటో 2 ఫింగర్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ 1 ఫోటో గ్యాప్ వచ్చేసి 8.25 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసండి.
ఫోటో అడ్జస్ట్ కాకపోతే ఇట్లా 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 11.6 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి మళ్ళీ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా చేసేసుకున్న తర్వాత ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఫొటోస్ లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ ఫాంట్స్ కిందికి తెచ్చేసుకోండి. లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ కిందికి తెచ్చేసుకోండి. ఫొటోస్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి ఇలా తెచ్చేసుకోండి. అన్ని ఫొటోస్ ఇలానే తెచ్చేసుకోండి. మనకు సెట్ అయిపోతుంది. పైన షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలోని వీడియోని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి.